నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. పట్టణాల్లో పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తోందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని శుక్రవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వార్డు సచివాలయ సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల నిర్మాణ పనుల్లో ఏ దశలోనూ ఆలస్యం జరగకూడదని, లబ్ధిదారుల ఇంటి కల త్వరగా సాకారమవ్వాలంటే అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్బన్ హౌసింగ్ పథకాల కింద ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాలకు అదనంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. ఈ నిధులు ఇంటి నిర్మాణానికి ఊతమివ్వటంతో పాటు వారికి జీవితాంతం భద్రత కల్పిస్తాయని వివరించారు. పథకాలు భౌతికంగా వాస్తవ రూపం దాల్చాలంటే ప్రతి స్థాయిలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సూచించారు. హౌసింగ్ కాలనీల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి ఇంటిని మ్యాపింగ్ చేయాలని, గృహ నిర్మాణ ప్రగతిని భౌతికంగా చూపించాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, హౌసింగ్ పీడీ నగేష్, వార్డు సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం మరియు స్వాతంత్ర సంగ్రామంలో యోగా ఉద్యమాన్ని తీసుకురావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమిష్టి కృషి చేస్తున్నారని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. గ్రామస్థాయి నుంచి అన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున యోగాలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు యోగాంధ్ర కార్యక్రమాలు శ్రీకాకుళం జిల్లా అంతటా విస్తృతంగా జరుగుతున్నాయి. శనివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో 80 అడుగుల రోడ్డులో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో యోగా మాసోత్సవాల్లో భాగంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యక్ష దైవం శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో కర్టన్ రైజర్ యోగా కార్యక్రమాన్ని ఈ నెల 21న ప్రారంభించామని, నాటి నుండి నిత్యం ఒక్కొక్క ప్రభుత్వ శాఖ సారథ్యంలో రోజు యోగా ముందస్తు కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున తలపెట్టిన యోగా కార్యక్రమం విజయవంతం అయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మే 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. యోగాంధ్ర కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి జరుగుతాయని, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ యోగాపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా, క్విట్ ఆంధ్ర ఉద్యమంలా యోగాను తీసుకువెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ట్రైలర్లో భాగంగా ఈ వారం రోజులు జిల్లా స్థాయిలో, వచ్చే వారం రోజులుగా మండల స్థాయిలో, 3వ వారం గ్రామ స్థాయిలో ఉంటుందన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ గా ఇటీవల ప్రభుత్వం ఎస్ఎంపురం మాజీ సర్పంచ్ చౌదరి అవినాష్ పేరును ప్రకటించిన నేపథ్యంలో ఏపీ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు చౌదరి అవినాష్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఆయనకు కార్మిక నాయకులు ఘనంగా సన్మానం చేశారు. జాయింట్ సెక్రటరీ గంటా సురేష్, అలాగే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై హమాలీ యూనియన్ అధ్యక్షులు శ్రీమన్ నారాయణ, హెచ్ఎర్ల మండల డీలర్ల ప్రెసిడెంట్ భాస్కర్ రావు, టీడీపీ సీనియర్ నాయకులు పోలినాయుడు, జగన్, బొంతలకూడూరు డీలర్లు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తూరు ఇసుక ర్యాంపుల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందని, స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో జరుగుతుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తూరు మండలంలోని వంశధార నదిలోని అంగూరు, నివగాం ఇసుక ర్యాంపుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. ఏఓబి బోర్డర్ అయినప్పటికీ సరిహద్దు మీదుగా ఆంధ్ర నుంచి ఒడిశాకు ఇసుక అక్రమ రవాణా జరుపుతున్నారన్నారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఒడిశాకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారన్నారు. నియోజకవర్గం అభివృద్ధి పట్టించుకోకుండా వ్యాపారస్తుడుగా ఇసుక దోచుకునే నాయకుడిగా పేరు
పేరు స్థిరపెట్టుకున్నారన్నారు. కేవలం మద్యం వ్యాపారం, ఇసుక దోపిడీ, అధికార దుర్వినియోగం, వ్యవస్థల నిర్వీర్యం చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆమె అన్నారు. సుప్రసిద్ధ శివశ్రీ నృత్య కళానికేతన్ వ్యవస్థాపకులు, విఖ్యాత నాట్య గురువు రఘుపాత్రుని శ్రీకాంత్ తన శిష్య బృందంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున విదేశాలలో పర్యటించి భారతీయ సంస్కృతి వైభవాలను చాటి చెప్పనున్నారు. ఆయనకు ఈ సువర్ణావకాశం దక్కటంపై పలు కళా సంస్థల ప్రతినిధులు, శ్రీకాకుళం ఫిల్మ్ క్లబ్ సభ్యులు, శంభు మహంతి సాహిత్య పీఠం నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు, శుభాకాంక్షలు అందజేశారు. శ్రీకాంత్ బృందం విదేశీ పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మన నాట్య రీతులను, సంబంధిత నేపథ్యాలను వివరిస్తూ ప్రపంచ దేశాల మధ్య సాంస్కృతిక వారధిగా ఉంటూ భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు సహకారంతో రఘుపాత్రుని శ్రీకాంత్ బృంద సభ్యులు విదేశీ పర్యటనకు సిద్ధం అవుతుండటం శుభ పరిణామం. మన జిల్లా వాసులకు ఈ పరిణామం ఎంతో గర్వకారణం. ఇందులో భాగంగా తొలిత జపాన్లో 10 రోజుల పాటు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా టోక్యో, కాన్సై, ఒసాకా అనే ప్రాంతాలలో మన రాష్ట్ర సంప్రదాయ నృత్య రీతి అయిన సుప్రసిద్ధ కూచిపూడి ప్రదర్శనలు ఇవ్వనున్నారు. బృందంలో సభ్యులుగా రామకౌండిన్య, నేహ, వర్షిత, నేహ థామస్, లలిత, చాందిని తదితరులు పాల్గొననున్నారు. తమకు ఈ అరుదైన అవకాశం ఇచ్చిన ప్రభుత్వ సారథి చంద్రబాబు నాయుడుకు, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్కు బృంద సారథి విఖ్యాత నాట్య గురువు రఘుపాత్రుని శ్రీకాంత్ ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. భారతీయ కళలకు, సంస్కృతికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గుర్తింపు, కల్పిస్తున్న విశేష ఆదరణతో తామంతా ఎంతో ఆనందిస్తున్నామని అన్నారు. భాషా సాంస్కృతిక శాఖ సీఈఓ మల్లికార్జునరావుకు, ఏపీ ఈడీబీ బాధ్యులకు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. మే 24 నుంచి జూన్ 1 వరకు ఈ పర్యటన సాగనుందని నాట్య గురువు శ్రీకాంత్ వెల్లడించారు. ఇప్పటికే ఈ బృందం జపాన్ దేశానికి చేరుకుంది. శ్రీకాకుళం నగరంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న మారుతి థియేటర్లో బ్రహ్మకుమారీస్ వారి ఆధ్వర్యంలో శివాజ్ఞ అనే ప్రేరణాదాయకమైన చిత్రాన్ని ప్రదర్శించామని బ్రహ్మకుమారీస్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ మాట్లాడుతూ ఆదర్శవంతమైన, సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితంతో భగవంతుడిచ్చిన అన్ని వర ప్రసాదాలను, కళలను, గుణాలను, నైపుణ్యతలను, భక్తి ఉండే పరాకాష్ఠ స్థితి, త్యాగంలో ఉండే గొప్పతనం, నిశ్చయంతో పొందే విజయం, పరివర్తన ద్వారా వచ్చే ప్రగతి, జ్ఞాన సంపదతో గుణ సంపదలను ఎలా సంపాదించుకోవచ్చు అనే అంశాలను ఉద్దేశించి చిత్రాన్ని ప్రదర్శించటం జరిగిందన్నారు. జనులందరికీ ప్రేమిస్తూ మానవ మాతృల, పేద, ధనిక, ఆరోగ్య, అనారోగ్యం అన్ని వ్యవస్థల్లో ఉండే వారికి సమానంగా చూస్తూ ఒకవైపు వైద్య వృత్తికి న్యాయం చేస్తూ ఉచితంగా వైద్యం సేవలు ఇస్తూ, మరోవైపు పుస్తకాల వితరణ చేస్తూ, మరోవైపు ఎప్పుడు వచ్చినా సదా అందరి కలలన్నీ తీర్చే ఒక ఆదర్శమైనటువంటి ఆదినారాయణ అన్నయ్య గారి జీవిత చరిత్ర, భగవంతుని తోడులో పెట్టుకుని పొందిన విజయం యొక్క చరిత్రతో కూడిన ఈ శివాజ్ఞ చిత్రాన్ని చూడటానికి మహానందమన్నారు. అన్ని జిల్లాల ప్రజలు ఈ తెలుగు చిత్రాన్ని చూసి సంతోషాన్ని వెల్లబుచ్చారని, శ్రీకాకుళంలో మారుతి థియేటర్లో ఈ చిత్రాన్ని ఓం శాంతి రిటైర్డ్ ఆర్మీ రమణ వేయటం ఆనందదాయకమన్నారు. మారుచి చిత్రాలయ యాజమాన్యం సోదరి సత్యవాణి ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఒకసారైనా చూసి తరించాలన్నారు. దేశంలో సాంస్కృతిక సహకారం ద్వారా శాంతిని పెంపొందించడానికి తీవ్రంగా కృషి చేసిన గొప్ప అభ్యుదయవాది టిఎస్ సుకుమారన్ అని జిల్లా అధ్యక్షులు ఎంవి మల్లేశ్వరరావు కొనియాడారు. భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం ఇస్కఫ్ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్న టిఎస్ సుకుమారన్ విశాఖపట్నంలోని తన స్వగృహంలో మంగళవారం మరణించటం పట్ల జిల్లా సమితి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్రాంతి భవన్లో శనివారం భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం ఇస్కఫ్ శ్రీకాకుళం సమితి ఏర్పాటు చేసిన
టిఎస్ సుకుమారన్కు నివాళి అర్పించారు. ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు చిక్కల గోవిందరావు మాట్లాడుతూ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇస్కఫ్ కార్యక్రమాలు చేయాలని తెలిపారు. జిల్లా సమితి గౌరవ అధ్యక్షులు బుడుమూరు శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ సుకుమారన్ ఆశయాలు కొనసాగాలని కోరారు. రౌతు శంకర్రావు మాస్టారు, జిల్లా కార్యదర్శి జీవి నాగభూషణ్ రావు, చౌదరి సత్యనారాయణ, సున్నపు చిన్నారావు, కె భాస్కర్రావు, అన్నెపు జోగినాయుడు, సిరిగిరి నవచైతన్య, వి విజయ్ కుమార్ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిఎస్ సుకుమారన్ మరణం పట్ల ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. దోపిడీ, వివక్షకు గురైన ప్రజల స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం శాంతియుత ఉద్యమాలు చేసిన ప్రగతిశీల నేత టిఎస్ సుకుమారన్ అని కొనియాడారు. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఆయన సంస్థను ఏర్పాటు చేసి శాంతి మార్గాన్ని నెలకొల్పడానికి దీనికి ఎంతో కృషి చేశారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో ఆయనకి విడనాని బంధం ఉండేది. ప్రతి ఒక్క ఏ చిన్న కార్యక్రమం పెట్టినా ఆయన తప్పనిసరిగా హాజరయ్యి ఈ కార్యక్రమం విజయవంతం చేసేవారు. ఆయన సూచనలు అలాంటి సూచనలు ఇచ్చి ప్రపంచ దేశాల్లో కూడా ఆయన పేరు కీర్తింపజేసే విధంగా ఈరోజు ఇస్కాఫ్ సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన కొనసాగుతూ కాలమరణం చెందడం చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు చాలా వృద్ధులు, జాతీయ నాయకులు, ఇస్కాఫ్ అంతర్జాతీయ సంస్థది అన్ని దేశాల్లో శాంతి సామరస్యాలు వెల్లువెలగాలని, సమాజం మన సమాజంగా ఉండాలని, అందరూ సంతోషంతో జీవించాలని సదుద్దేశంతో ఏర్పాటైనటువంటి ఇస్కాఫ్ దాన్ని ప్రధాన కార్యదర్శిగా ఏర్పాటు చేసినటువంటి మహానాయకుడు కోల్పోవడం ఈ ఉద్యమానికి చాలా తీరని లోటు. అందుకు ఆ కుటుంబ సభ్యులకి సంతాపం తెలియజేస్తూ ఆ లోటు కూర్చే వాళ్ళని మనం కాస్త అన్వేషించాలి, వాళ్ళకి పూర్తి సహకారం ఇవ్వాలి, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి కార్యకర్త కూడా ఉదయాల వరకు ఉంది. ఈరోజు మంచి స్ఫూర్తి చెడిపోవడం అనేది ప్రతి మానవుడికి ఇది సహజ మరణం కాదు. కానీ మన ఆత్మలో ఆత్మలు బతికే ఉండాలి. అతని స్ఫూర్తులు జ్ఞాపకం ఉన్నాయి. అతను మనం మంచి మార్పులో మనందరం కూడా ఉండి పేరు పెట్టాలని. పాలకొండ ఎలైట్ కాలేజీ నందు సాధన సమితి అధ్యక్షులు మరియు ఎం సింగుపురం డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ చేబోదుల లక్ష్మీనారాయణ అధ్యక్షతన తోటపల్లి కాలువల ఆధునీకరణ పనుల సాధన సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాధన సమితి కార్యదర్శి బుడితి అప్పలనాయుడు కార్యకలాపాల రిపోర్టును ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా అప్పలనాయుడు 25% కన్నా తక్కువ పనులు జరిగిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమం నుంచి కూటమి ప్రభుత్వం తగ్గించడంతో ఆయకట్టు రైతులకు నిరాశ ఎదురైందన్నారు. దీనిపై సాధన సమితి మరియు తోటపల్లి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి గౌరవ జిల్లా మంత్రి గుమ్మడి సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. అదే సమయంలో ఆధునీకరణ పనులు నిలిపివేసినందుకు వేసవిలో దాహాలు తీర్చడానికి మరియు ఆరుతడి పంటలకు నీరు విడుదల చేయాలని విజ్ఞాపించిన పిమ్మట వేసవిలో ఆయకట్టు గ్రామాల్లో చెరువులన్నింటిలో నింపుకోవటం 30 ఏళ్ల క్రిందటి పరిస్థితులు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. అయితే వచ్చే ఖరీఫ్కు ఆయకట్టు అంతటికీ సాగునీరు అందాలంటే తోటపల్లి బ్యారేజ్ వద్ద ఎడమ సులూయిసాలో ఒక తలుపు పూర్తిగా గత 15 ఏళ్లుగా పనిచేయటం లేదని, దీనిపై ప్రాజెక్ట్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. మరో షట్టర్ మధ్యలో వంగిపోవడంతో నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి సాధ్యం కావటం లేదని, దీనివల్ల వచ్చే ఖరీఫ్ సీజన్కు పాలకొండ చివరి భూములకు సాగునీరు కష్టమే. అలాగే ఖరీఫ్ సీజన్లో ఆరికట్టు పరిధిలో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలను ఈ సమావేశంలో చర్చించటం జరిగింది. పలువురు సూచనల మేరకు సాధన సమితి తీర్మానం చేయటం జరిగిందన్నారు. భవిష్యత్తు ఏం చేద్దాం? అంధకారంగా ఉంది. ఈ అంధకారం నుంచి బయటపడాలంటే మనం ఇప్పుడు ఏ పద్ధతిలో చేసుకుంటూ వచ్చాం, ఎవరెవరు ఏ రకంగా మన సహాయ సహకారం అందించాలనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. కనుక తక్షణమే లస్కర్ అనేది సీజన్ లస్కర్ కావాలి. ఇది ఒక తీర్మానం అనేది 2వ తీర్మానంగా మనం పెడుతున్నాం. 3వ తీర్మానం జంగిల్ క్లీనర్స్ ఈ సీజన్లో జరగాల్సిందే. దానికోసం కూడా
తక్షణమే అవసరం వస్తే మన సాధన సమితితో పాటు ఆల్రెడీ పరిపాలన విభాగం కలిగినట్టు కమిటీ ఉంది, ప్రాజెక్ట్ కమిటీ ద్వారా మనం చేయించాల్సింది. ఆ రకంగా మూడోది ఇక ప్రధానమైనది మనకి ఆ రోజు ఏదైతే 2012లో సాధన సమితి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి శక్తివంతం లేకుండా సహాయ సహకారం అందించాలంటే రాజకీయాలకు అతీతంగా ఆ రోజు కలిసి వచ్చిన వాళ్ళు ఆ రోజు ఇప్పుడు వచ్చే గ్రామాల తిరుగుతున్న రమ్మంటే హేళన చేశారు. మనం నిరాహార దీక్ష చేస్తే ఆ రోజు వాళ్ళు వచ్చి నిరాహార దీక్ష చుట్టూ తిరుగుతూ వచ్చారు. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి మనం తెచ్చుకోకుండా ఉండాలంటే మనం గతంలో ఎవరైతే 2012లో పునాది వేశారో అన్ని పెద్దలందరూ కూడా పిలిచి స్థానిక ఈ ఆయకట్పల్లిలో ఉంటే ఎమ్మెల్యేలందరినీ 5 కూడా పిలిచి మనం ఒక సభ పెట్టి ప్రభుత్వం మీద ఆరటువంటి ఒత్తిడికి కృషి చేయాలి. ఈ మన కాలువ గురించి ముందు ఎస్టిమేట్లు వేయమని చేశారు మొత్తం డిపార్ట్మెంట్లో. సిల్ట్ క్లీనర్స్ అనేది దానికి ఎస్టిమేట్లో పెట్టారు. డబ్బులు ఎంతవరకు ఇస్తాడో తెలియదు. ఆ ప్రయత్నం ఉన్నాం. మేము కూడా కృషి చేసి చెప్పడం ఈరోజు అక్కడ సట్లు ఇరిగిపోయిన దానికి కుదిరామకృష్ణ నాయుడు మన అధ్యక్షులు కదా, ఆయనతో మాట్లాడి అది కూడా దాని గురించి చర్చించాం. ఇది ఎలాగైనా చేయించినట్టు అన్నారు. అవసరమైతే మనం మంత్రిని ఎవరు తీసుకుని వెళ్ళినా దీనికోసం ప్రయత్నం చేయమని చర్చించాం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావుతో సహా అనేక మందిని హత్య చేసిన మోడీ ప్రభుత్వం ఫాసిస్టు చర్యను ఖండిస్తూ మృతదేహాలను వారి బంధువులకు అప్పగించాలని కోరుతూ శాంతి చర్చలకు సిద్ధపడ్డ మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని కోరుతూ శనివారం శ్రీకాకుళం ఎన్జిఓ హోంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఇంకా అనేక మంది ఆ పార్టీ నాయకులు మరియు ఆదివాసీలను బూటకపు ఎదురుకాల్పుల పేరిట మోడీ ప్రభుత్వం హత్య చేసిన చర్యను ఈ సమావేశం ఖండిస్తూ తీర్మానించింది. కేశవరావుతో సహా మృతుల భౌతిక కాయాలను వారి బంధువులకు అప్పగించాలన్నారు. నారాయణపూర్ మారణకాండతో సహా అడవుల్లో సాగిస్తున్న మారణ హోమంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఈ సమావేశం డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగారును వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. సిపిఐ పార్టీతో భారత ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని కోరారు. బూటకపు ఎదురుకాల్పుల పేరిట జరిగే మారణకాండపై నిరసన వ్యక్తం చేసే ప్రజాస్వామిక హక్కును కాలరాస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిరంకుశ విధానాన్ని ఈ సమావేశం ఖండించారు. చివరికి లొంగనందున ఆఖరిలో కాల్చి చంపి ఎదురుకాల్పులు జరిగినని చెప్పినటువంటి ఒక కట్టుకద్దప్ప మరొకటి కాదు. దీనికి ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టి ఆ కగారులో భాగంగా దాదాపు 500 మందిని ఈ ఒక్క సంవత్సరంలోనే హత్యాకాండకు పాల్పడింది. ఇది నరహంతక ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది. మేము అనేది ఏమిటంటే ఇవాళ ముక్త భారత్, మావోయిస్టుల నుంచి ముక్త భారత్ దేనికి? మావోయిస్టులు ఏమైనా అడవిని కొల్లగొడుతున్నారా అని మేము అడుగుతున్నాం. అడవిని కొల్లగొట్టేటటువంటి కార్పొరేట్ దాడికి వ్యతిరేకంగా వాళ్ళ ఆదివాసీలు నిలబెట్టి ఆదివాసీలకు ఒక ఆత్మగౌరవాన్ని, ఒక రక్షణని, భద్రతను కల్పించారు కనుక ఆదివాసీల్ని అడవుల నుంచి ఖాళీ చేసిన తర్వాతనే అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి అది అప్పగించి ఆ ఖనిజ సంపద వనరులన్నీ అప్పగించాలనే కుట్ర ఈ ప్రభుత్వానికి ఉంది కనుక ఇవాళ ముక్త భారత్ మావోయిస్టుల నుంచి అనే పేరిట ఇవాళ ఈ దాడి మారణకాండ సాగుతుంది. ఇది వాళ్ళ మీద కాదు, పొద్దురాపస్తేజు వాయురాకాశములనే పంచభూతాల మీద దాడి జరుగుతుంది. మొన్న కరోనా వచ్చినప్పుడు మనం ఆక్సిజన్ అందక ఎంత కష్టపడ్డామో మనం అందరూ చూసాము. ఆక్సిజన్ అందిన వాడే బతికాడు. కానీ ఈ రోజు మొత్తం కూడా పర్యావరణానికి శ్వాసకోశాలు లాంటి అడవులు, అలాంటి శ్వాసకోశాలు లాంటి అడవులన్నింటినీ కూడా ఈరోజు కార్పొరేట్ మైనింగ్ మాఫియా ఈరోజు మొత్తం కూడా కార్పొరేట్ మైనింగ్ సంబంధించిన వాళ్ళకి అప్పగించడం అనేది ఎంత అన్యాయమైనది. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనది. ఆపరేషన్ కగార్ అనేది మావోయిస్టుల వేట కోసం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాదు, అంతిమంగా అది అడవుల మీద యుద్ధం, 140 కోట్ల మంది ప్రజానీకం మీద యుద్ధం, పర్యావరణానికి, జీవవరణానికి అన్ని రకాలుగా ఈరోజు మనందరూ కూడా నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రధానంగా ఏదైనా ఒక హక్కు అనేది మన పుట్టుకతో కొన్ని రకాల హక్కులు వస్తాయి, అది రాజ్యాంగం వాటిని ధృవీకరిస్తుంది. అట్లాంటి ధృవీకరించబడ్డ హక్కు ఒక మనిషి చనిపోయినప్పుడు గౌరవంగా ఆయన వీడ్కోలు పలకడం కూడా ఒక రాజ్యాంగబద్ధమైన హక్కు. అది జీవించి పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ఉండే హక్కు. కానీ ఆ హక్కును కూడా కాలరాయటమైంది ఎంత అన్యాయమైనది. శ్రీకాకుళం నగర పరిధిలో గల 50వ డివిజన్లోని సీపన్నాయుడుపేట గ్రామంలో శ్రీరామ మందిర వార్షిక మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా గ్రామంలో ఉన్న శ్రీరామ మందిరం ఆలయ 34వ వార్షిక మహోత్సవ వేడుకలను గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యుల నేతృత్వంలో 3 రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇందులో భాగంగా శనివారం శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుకను విశేష జనసంద్ర నడుమ వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాలతో ఘనంగా జరిగింది. తొలి రోజు శుక్రవారం ఆలయం వద్ద పందిరిరాట కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి అప్పల నరసింహ శర్మ, బంకుపల్లి సుధీర్ శర్మలు శ్రీ సీతారాముల వారి కళ్యాణ ఘట్టాన్ని రెండవ రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజారి చక్రవర్తి రోజా దంపతులు ఈ వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ వేడుకల్లో భాగంగా 25వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి స్వామివారి తిరువీధి కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ నెల 25వ తేదీన మందిర ఆవరణలో మధ్యాహ్నం 12 గంటల నుంచి మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.